నీకు ఒక చోట ఇష్యూ వచ్చింది అంటే స్పైనల్ కార్డ్లో ఎందుకు వచ్చింది అంటే అది వీక్ ఉంది కాబట్టి, అది స్టాండర్డ్గా లేదు. మిగిలినవన్నీ స్టాండర్డ్ ఉన్నాయి కాబట్టి తట్టుకునేసి కరోనా లెక్క. స్టాండర్డ్ లేనోడు వీకెండ్, స్టాండర్డ్ ఉన్నోడే ఉన్నాడు. అర్థమైంది మీకు పాయింట్? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎవడైతే వీక్ ఉండి మంచిగా అర్థం చేసుకోండి సార్, ఇదే పాయింట్ అంత పట్టుకోకుండా. ఇప్పుడు నేను ఇటు మూవ్మెంట్ చేస్తున్నా, ఓకే, నేను రాంగ్ పోస్చర్లో మూవ్మెంట్ చేసిన, థొరాసిక్ బెండ్ చేసి, ఇది నా పని. రోజు వాసులేషన్లో అడిగేది నేను బ్రెక్ చేసుకునే మూమెంట్లో అన్నీ రాంగ్ అయినాయి, రాంగ్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే సర్వైకల్ ఉంది, లంబర్ కింద, ఓకే, మూమెంట్ అయ్యే ఇవే, వేరే మూమెంట్ కాదు. అక్కడ దేని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుందో, ఏదైతే వీక్ ఉందో ఆ బల్జే బయటకు వస్తుంది. అందుకని కింద మీరు చూస్తే L4, L5 ఆర్ L5, S1 ఈ డిస్క్ బల్జలే బయటకు వస్తాయి. మీకు L1, L2 అర్థమైందా సార్? దాంట్లో డిస్కులు బయటకు రావు. థొరాసిక్లో ఇంపాసిబుల్, కింద మీద పడ్డా ఒక్క బల్జ బయటకు రావు, థొరాసిక్ బయటకు రావు. T1 to T12 ఉన్నారా? వచ్చిన ఉన్నారు ఎవరన్నా? ఎవరు రావు. ఎందుకు రావాలి? అది స్టాండర్డ్. కింద మీద రావాలి, నువ్వు కింద పడ్డా కూడా కొంచెం బల్జ్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. బట్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంది? లంబార్ ఆర్ సర్వైకల్. కాబట్టి ఫోకస్ అక్కడ చేయొద్దు మనం. ఎందుకు అంటే వాడు వీక్ ఉన్నాడు కాబట్టి వాడు సఫర్ అవుతుంది. వానికే ట్రీట్మెంట్ ఇస్తే వాడికి కింద ఉంటుందా? సింటమ్ తెలుస్తుంది అక్కడ, అంతే. సేమ్ కళ్ళు పచ్చబడ్డాయంటే కళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చింది కాదు, లివర్కి కాదు. అప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. సేమ్ థింగ్, హోల్ స్పైన్ సిస్టమ్ ఈజ్ డ్యామేజ్ కాబట్టి డిస్క్ బల్జెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఇది పాయింట్స్ క్లియర్. కాబట్టి మనం హోల్ సిస్టమ్ రీసెట్ చేస్తే కానీ ఆ ప్రాబ్లం సెట్ కాదు. ఇన్ని చెప్తే ఇట్లా మనకు అర్థం కాదు, మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఒక ప్లాట్ తీసుకోవాలి సార్, ఏదో 1 ఎకరమో 2 ఎకరాలు భూమి కొనేది ఉంది. మీరు సార్ లాస్ట్ బార్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా మీద రమ్మని రాకండి, ఓకే కదా? మీరు ఒక చోట ప్లేస్ తీసుకోవాలి, గుంటూరు అక్కడ ఇక్కడ ఏదో ప్లేస్ ఉందామని జమ చేసుకున్నారు. ఒక 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లు పక్కకు పెట్టుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ శక్తిని బట్టి. అయితే పరిస్థితి ఏంటిదంటే ఆ వ్యక్తి చాలా డిపెండ్ చేస్తున్నాడు దాన్ని. యాక్చువల్గా 5 lakhs కూడా దాని వాల్యూ ఉండదు. మనోడు 50 లక్షలు చెప్పు, మనకి బాగా అత్యవసరం ఏంటిది? ఆ ప్లేసే అవసరం. వాస్తవం నచ్చిందో నీకు ఏం నచ్చిందో అది తీసుకోవాలి. ఇది డైరెక్ట్ అప్రోచ్, డైరెక్ట్ మెథడ్ నేను చెప్పేది. కాబట్టి ఆయన కలుస్తాం, ఫోన్ చేస్తాం, చెప్పి పంపుతాం, ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తాం, ఎంపీతో ఫోన్ చేపిస్తాం. ఏంటి అది ఎన్ని చేసినా 50 లక్షల కంటే రూపాయలు తగ్గేది, తీసుకుంటే తీసుకోమని లేకుంటే మీతో మీరు డిప్రెషన్లో అర్థమైందా మీకు? అంటే మీరు అనుకున్న సక్సెస్ అవుతుంది. ఇది డైరెక్ట్ మెథడ్. అయితే 50 లక్షలు పెట్టి తీసుకోవాలి, లేకుంటే వదులుకోవాలి. వదులుకోవడానికి ఇష్టం లేదు. ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే మనం ఆయన అడగనే అడగం. అర్థమైందా? ఈ 50 లక్షల 5 లక్షల 10 లక్షల ఆయనతో మనకు అవసరమే లేదు. ఏం చేస్తాం మనం అంటే మనము ఆయన చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ అనేది కొని పెట్టేస్తాం. అర్థమైందా సార్? ఆ ప్లాట్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ అంటే కొని పెట్టుకుంటాం. ఆయనకు దువ్వకుండా అసలు ఆయన దువ్వడినా మన దాని గురించి అడగాల్సిందే. అర్థమైందా? అన్ని కొని పెట్టేసుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. తర్వాత ఆయన నుంచి నీకు ఫోన్ కాల్ సార్ ఉంటారా మా ల్యాండ్ ఎంతకి ఇస్తావా? ఇది ఎక్కువ సార్ నేను ఎంత చెప్తాను. ఇది ఇండైరెక్ట్ మెథడ్ నేను చెప్పేది. ఓకే, డైరెక్ట్ మెథడ్ అట్లా ఉంటుంది, ఇండైరెక్ట్ మెథడ్ ఇట్లా ఉంటుంది. బట్ ఇండైరెక్ట్ మెథడ్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్లో డయాగ్నోసిస్ డైరెక్ట్ అంతే, తగ్గిందా లేదా అంతే, దాని మందిమే చేసుకుంటాం. బట్ అది టెంపర్ వర్క్. ఇండైరెక్ట్ ఈజ్ దిస్. అర్థమైంది అందరికి? ఎగ్జాంపుల్ ఉందాం క్లియర్గా, రైట్? కాబట్టి ఒక దెబ్బకు 5 బిడ్డలు. ఏంటంటే కింద ప్రాబ్లం వచ్చిందంటే మన వాళ్ళు అనుకుంటారు నాకు ఇంకా సర్వైకల్ రాదనుకుంటారు. కానీ గ్యారంటీ చెప్తున్నా అది కింద స్టార్ట్ అయిందంటే పైన స్టార్ట్ అవుతుంది. అందుకనే హోల్ స్పైన్ ఈజ్ 1. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ షోల్డర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, చేతులు ఆడడం స్టార్ట్ అవుతుంది. కాళ్ళు ఆడడం ఉన్న వాళ్ళకు చేతులు ఆడడం వచ్చేస్తుంది, చేతులు ఆడడం ఉన్న వాళ్ళకు కాళ్ళు ఆడడం వచ్చేస్తుంది. లంబాల్లో బల్జీలు ఉన్న వాళ్ళకు సర్వైకల్లో బల్జెస్
అర్థమైందా సార్? కానీ మనం ఇండైరెక్ట్ మెథడ్లో ఫస్టే అవన్నీ గుర్తించేసి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండానే ముందే చేసేస్తాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్. ఇది మన సిస్టమే, భారతదేశంలో చనిపోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? మన దగ్గరికి తెచ్చుకోవాలి.